హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము. ఏపీ గవర్నమెంట్ది. తేనెల తేటల మాటలు యూనిట్ 3లో తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని నవజీవన యానం చేసేదమా. ఇక్కడ వచ్చేసి తేనెల తేటల మాటలతో మనం వచ్చేసి మన భారతదేశాన్ని కొలుస్తాము. అంటే మంచి మాటలతో మనం వచ్చేసి మన యొక్క భారతమాతని కొలుద్దాము. భావము భాగ్యము కూర్చుకొని నవజీవనయానం చేద్దాము. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని స్వేచ్ఛాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. మన భారత మాతకు వచ్చేసి ఈ యొక్క మన భారతదేశంలో వచ్చేసి ఏ విధంగా ఉంటుంది? చుట్టూరు సముద్రము. సో సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని, గంగను వచ్చేసి చీరగా మలుచుకొని అమ్మవారు వచ్చేసి మన దేవికి ఇవ్వాలి హారతులు. మన భారతదేశ భూమికి ఇవ్వాలి హారతులు. గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే మనకు వచ్చేసి హిమాలయాల నుంచి అనేకమైనటువంటి నదులు అక్కడ నుంచి ప్రవహిస్తూ ఏ విధంగా ఉంటుంది? ఆ యొక్క నదులు వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే పైనుంచి ఒక అందమైనటువంటి గలగల పారేటువంటి నదులు ఒక బృందగానమే చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క భారతదేశం ఏ విధంగా ఏర్పడింది? ఎందరో వీరుల యొక్క త్యాగ ఫలము. ఎంతోమంది ప్రజలు వచ్చేసి చాలామంది త్యాగం చేసినందువల్లనే మనకు వచ్చేసి స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. మనం ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము, స్వేచ్ఛగా పాట పాడుతున్నాము, స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాము అంటే వాటికి అన్నిటికీ వచ్చేసి ఎవరు కారణము? వారు వీరుల యొక్క త్యాగఫలం వల్లనే మనకు ఈ యొక్క స్వేచ్ఛకి మూలబలము. వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని, మన యొక్క మనసులో వారిని నిలుపుకొని మనం వచ్చేసి మా భారత మాతకు వచ్చేసి మనము హారతిని ఇద్దాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇందిరగంటి శ్రీకాంత శర్మ గారు రచించారు. ఒక బొమ్మల్ని చూసి అక్షరాలను చదువుదాము, పదాలను చదువుదాం. చూడండి. మేఘము, వృషం, పించం, శంఖం, రథం, కంఠం, డంక, ధనువు, సీతాఫలం, భవనం. ఈ యొక్క మహాప్రాణాక్షరాల్ని చదువుదాం. చూడండి. ఖ, ఛ, ఘ, ఘ, ధ, ద, ప, భ, ట, డ. వీటితో వచ్చేటువంటి పదాలు మనము చదువుదాం. చూడండి. పదాల్లో వాటిని గుర్తించాలన్నమాట. ఇవన్నీ ఈ పదాలని చదువుదాం ముందు, ఆ తర్వాత నోట్స్ రాసేప్పుడు చూద్దాము. ఘటం, జషం, పదం, సంగం, జరి, ధనం, ఘనత, రథం, ఫలం, భవనం, భజన, కథ, ఖగం, పని, భయం, పాఠం, పాఠశాల, శంఖం, డంక, కంఠం, మేఘం. ఈ యొక్క పదాలని మళ్ళీ చదువుదాం. చూడండి. రాముడు, గోదావరి, మామిడి పండు, ఖరీదు, గీంకారం, పించం, కఠోరం, రథం, ధూపం, కరం, సీతాఫలం, గౌరీ, గౌను, కాది, ఘోరం, జరి, డాకా, అధికం, తుఫాను, కాశీ, కోతితోక, కాకి తెలివి, రాకి, మేఘం, మిఠాయి, కథానిక, ధీరుడు, అభినందన, భోజనం, సైకిల్ టైరు, భైరవుడు, ఖురాను, ఛాయ, పాఠశాల, మిథునం, వధువు, భౌతికం. ఇక్కడ గీత గీసినటువంటి పదాలను చదివి తేడాను గుర్తిస్తూ చదువుదాం. చూడండి. కరం, కరం, గంట, ఘటం, మంచం, పించం, జలం, జరి, కంటకం, కంఠం, డమరు, ఢంక, కథ, 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 దయ, ధర, పలక, ఫలం, బస, సభ. ఇక్కడ కొన్ని పేర్లను చదవండి. అందులో మీ స్నేహితుల పేర్లు ఉన్నాయో చదివి చూడండి, గుర్తించండి. ఇక్కడ చూడండి. మీ ఫ్రెండ్స్ పేరు ఎవరైనా పేరు ఉందేమో చూడండి. భీమారావు, రఘు, భారతి, భూషణరావు, ఫణీంద్ర, భరణి, సింధుజ, ధరణి, మాధురి, భవానీ, రఫీ, సుబాని, భూమిక, నీలకంఠం, సుధారాణి, కాసిం, లూథర్, నఫీసా. ఈ యొక్క వాక్యాలను చదవండి. ఖ, ఛ, ఠ, ఘ, బాలతో ఉన్నటువంటి పదాలకి గోళం చుట్టండి. శంకరుడు శంఖం ఊదాడు. నెమలి పించం అందంగా ఉంది. కమటం అంటే తాబేలు. ఆకాశంలో మేఘం ఉంది. సుశీల భైరవుడి కథ చదివింది. ఈ పారాగ్రాఫ్లో వచ్చేసి మహాప్రాణాక్షరాలకు ఉన్న పదాలకు గోళం చుట్టండి. ఈ సెంటెన్స్ని చదువుదాం. చూడండి. ఈ యొక్క ప్యాసేజ్ని చదువుదాం. చూడండి. భారతదేశం విశాలమైనది. ఇది ఆసియా ఖండంలో ఉంది. భరతుడు అనే రాజు ఈ దేశాన్ని పరిపాలించాడు.
అందువల్ల మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఈ భూమి వేద భూమి. భిన్న మతాల వారు కుల మత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు. ఈ యొక్క పటంలో వచ్చేసి ఆకాశంలో మేఘాలు, వాన కురుస్తున్నట్లు, గొడుగు పట్టుకుని వెళ్తున్నటువంటి పిల్లలు, చెరువులో ఎగురుతున్న చేపలు, ఈ విధంగా వచ్చేసి ఊహించి ఒక బొమ్మని గీయండి. తర్వాత భారత మాతకి రంగులు వేయండి, దీని గురించి రాయండి.